విమాన సంస్థల మధ్య పోటీలతో ప్రయాణికులకు కలిసొస్తోంది. ఎప్పటికప్పుడు చౌక ధరలను ప్రకటిస్తున్న విమానయాన సంస్థలు ప్రయాణికులను వీలైనంత ఎక్కువగా తమ వైపు లాక్కునేందుకు పోటీ పడుతున్నాయి. ఇందులో అందరికన్నా ముందున్న స్పైస్ జెట్ కొత్త ప్యాకేజీకి తెరతీసింది. బుక్ నౌ పే లెటర్ అంటోంది. అంటే ఏంటంటారా? వాచ్ ది స్టోరీ. దేశీయ ప్రైవేటు విమానయాన సంస్థలు ధరల్లో పోటీ పడుతున్నాయి. రోజు రోజుకు కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మరో కొత్త ఆఫర్తో తెరపైకి వచ్చింది స్పైస్ జెట్. టికెట్ బుకింగ్ కి ఈఎంఐ సదుపాయాన్ని కల్పించింది. నిన్నటి నుంచి ఈ ఆఫర్ అమల్లోకి వచ్చింది. బుక్ నౌ పే లేటర్ అంటూ 3 నుంచి 12 నెలల వాయిదా పద్ధతిలో టికెట్ మొత్తాన్ని చెల్లించేలా కొత్త పథకాన్ని రూపొందించింది. దేశీయ విమానయాన సంస్థల్లో ఎలాంటి ఆఫర్ రావటం ఇదే తొలిసారి. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డు ఉన్నవారికే ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది స్పైస్ జెట్. యాక్సిస్, హెచ్ఎస్బీసీ, కోటక్, స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంకుల క్రెడిట్ కార్డులు ఉన్నవారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. మిగిలిన బ్యాంకులను త్వరలోనే చేర్చుతామంటోంది స్పైస్ జెట్. ఈ బుకింగ్ కు వడ్డీ కూడా ఎక్కువేమీ కాదు. క్రెడిట్ కార్డు వడ్డీ 36% ఉంటే స్పైస్ జెట్ టికెట్ కొనుగోలుకు మాత్రం 12 నుంచి 14% మాత్రమే వసూలు చేస్తామంటోంది. ఒకవేళ విమాన ఛార్జీలను రిఫండ్ చేయాలనుకుంటే మాత్రం వినియోగదారులు ఆ బుకింగ్ కు సంబంధించిన వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ విమానయాన సంస్థలు ప్రతి 2 వారాలకు ఆఫర్తో ముందుకొస్తుండటంతో విమాన ప్రయాణాలు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. మధ్యతరగతి ప్రజలకు కూడా విమాన ప్రయాణాలు అందుబాటులోకి వస్తున్నాయి. జనవరి నుంచి మే వరకే 3,22,00,000 మంది విమానాల్లో ప్రయాణించారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చుకుంటే 20% అధికం.